ఇన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్న నాకు లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఎకనామిక్ క్లాస్ నుంచి బిజినెస్ క్లాస్‌కి ఫ్రీగా అప్‌గ్రేడ్ అయింది. అది ఎందుకయిందా అని చెప్పి అప్‌గ్రేడ్ ఆలోచిస్తుంటే దాంట్లో ఒక పాయింట్ దొరికింది నాకు. అది రిస్క్ రివార్డింగ్ అనుకోవచ్చు. రిస్క్ నేను కావాలని చేసింది కాదు. అట్లా అనుకోకుండా వచ్చిందనమాట. మ్యాటర్ ఏంటంటే మీకు తెలిసిన విషయం, నేను ఈ మధ్య గ్రూప్ ట్రిప్స్ కండక్ట్ చేస్తున్నాను. అందులో భాగంగా నేను దుబాయ్‌కెళ్ళాను. సో హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి ఎమిరేట్స్ ఫ్లైట్. రిటర్న్ వచ్చేసరికి దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి ఫ్లై దుబాయ్ ఉండింది నాది. సో రిటర్న్‌లో మన వాళ్ళందరిది కూడా ఎమిరేట్స్ ఫ్లైట్ ఉండింది. దుబాయ్‌లో 3 టెర్మినల్ ఉంటాయి. టెర్మినల్ 1, 2, 3 అని. సో మన వాళ్ళ ఎమిరేట్స్ ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ 3 లో ఉండింది. మన వాళ్ళందరినీ నేను చెక్ ఇన్ బ్యాగేజ్ దగ్గర డ్రాప్ చేసి ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది అక్కడే. నా ఫ్లైట్ వచ్చేసరికి 8:40కి ఉండేది నైట్. టెర్మినల్ 2కి రావాలి. 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్. లిటరలీ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 30 మినిట్స్ ప్లేస్ పట్టింది. ఇంకా మిగతా 3 కిలోమీటర్లు వెళ్తానో లేదో అనుకున్నాను. బట్ లాస్ట్ 5 మినిట్స్ ముందు చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. ఆల్రెడీ ఆన్లైన్ లోనే చెక్ ఇన్ చేశాను ఫ్లైట్ దుబాయ్కి సంబంధించింది. బ్యాగేజ్ డ్రాప్ వచ్చేసి లాస్ట్ 7:30కి ఇచ్చారు చెక్ ఇన్ కౌంటర్ లో బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి. బట్ నేను చెక్ ఇన్ కౌంటర్ కి 7:25కి రీచ్ అయ్యాను. సో ఇలా రీచ్ అవ్వడంతో ఈ ఫ్లైట్ ఓవర్ బుక్ అయిపోయింది ఆల్రెడీ. సో దాంట్లో నాకు ఇవ్వడానికి సీట్ లేకపోవడంతో మనోళ్ళు ఏం చేశారంటే బిజినెస్ క్లాస్ లో సీట్స్ అవైలబుల్ ఉండడంతో నన్ను ఫ్రీగా అప్గ్రేడ్ చేశారనమాట. ఇట్లా అనుకోకుండా ట్రాఫిక్ వల్లను అండ్ మన వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కించడం నేను చూసుకోకుండా డిలే అయిపోవడంతో నాకు ఇలా కలిసి వచ్చిందనమాట. ఇన్ని సంవత్సరాల జర్నీలో ఫస్ట్ టైం ఇలా ఫ్రీగా అప్గ్రేడ్ అయింది. బిజినెస్ క్లాస్ తెలిసిన విషయమే. నా హైట్కి నేను జనరల్గా ఎకనామిక్ క్లాస్లో కూర్చోవాలంటే ఫ్లైట్ జర్నీ అంతా కూడా అటు ఇటుగా మెసులుతూ ఉంటాను. అలాంటిది ఈ 4 అవర్స్ అసలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. కంఫర్టబుల్గా కూర్చున్నాను. వెళ్ళంగానే ఒక ఫ్రెష్ జ్యూస్ ఇచ్చారు, ఆరెంజ్. తర్వాత మీల్ వచ్చింది స్టార్టర్తో అండ్ డెజర్ట్స్. మీల్ అంతా కూడా చాలా బాగుండింది. ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది ఎకనామిక్ క్లాస్తో కంపేర్ చేస్తే. అండ్ ఓవరాల్గా అసలు 4 అవర్స్ ఎలా గడిచిపోయో కూడా తెలియదు. ఇదన్నమాట నా ఫ్రీ అప్గ్రేడ్ ఎకనామిక్ క్లాస్ నుంచి బిజినెస్ క్లాస్కి. ఈజ్ వర్త్ రిస్క్ అంటే రిస్క్ నేను కావాలని తీసుకుంది కాదు. చెక్ ఇన్ బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి లాస్ట్ 7:30కి ఉండడం, నేను 7:20, 7:25 మధ్యలో రీచ్ అవడంతో అలా కలిసి వచ్చిందని. ఒకవేళ బిజినెస్ క్లాస్ కనుక ఫుల్ ఉంటే కనుక ఫుల్ రిఫండ్, లేకపోతే నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ ఇచ్చి పంపించేవాళ్ళు ఎకనామిక్ క్లాస్లోనే.